అక్కడ పోవద్దురా, అటు దిక్కు పోవద్దు, ముందల దిక్కు రావాలి. ఇప్పుడు నేను ఒక్కనే రావాలి ఇంట్లో. వెనక కెమెరా నీ దిక్కే పెట్టుకో, ముంగటి కెమెరా నాకు దిక్కే పెట్టు. ఇప్పుడు వద్దు. ఆగో మా ఏడింట్లో అయ్యేవారు ఏడికి పోలేదా? ఈ పోరాడు పోటుబల్ దిగుతాడు. నువ్వెందుకు నవ్వుతున్నావు? నేనే నగాలే, నువ్వు నగకు, అందులో రావు. వస్తుందా మంచి? ఏ నీ పోజు లాపు, ముందుగా పోటుబల్ బంద్ పెట్టు. అటు ఇటు మళ్ళుతావేంద్రా నేను ఇటు తిరిగి మాట్లాడితే? ఎక్కడ దిక్కులో నేను సెల్ఫీస్ట్ ఫోటో వల్లే దిక్కుగా రాక ఊకే డిశ్చార్జింగ్ చేయకును. నడమ ఫోటోలన్నీ గుడ్డి గుడ్డి వస్తాయి మళ్ళా. ఒరేయ్ వేరేటోళ్ళతో దించిపించుకుంటే అది సెల్ఫీ పోటోలు ఎందుకు అవుతుందిరా? కొత్త రకం అక్క, నేనే కానీ పెట్టినా అక్క, ఎవరికి చెప్పకాక మళ్ళా నా దగ్గరికే ఊరుకొస్తారు నేర్పిమంట అని. అబ్బో పోటువల్ దించుట్లో దునియాలనే పెద్ద మోతవరమని ఇక నీ దగ్గర గురికి వస్తారు. నా ఫోన్తో నా ఫోటో తీస్తుండు కాబట్టి సత్తిగాని సెల్ఫీస్ట్ ఫోటో అవుతుంది. మన ఫోటో స్టూడియోలో ఫోటో అవుతుంది అనుకుంటున్నావా? సరే సరే, ముంగటి కెమెరాతో ఏరేటోళ్ళు తీస్తున్నారు కాబట్టి అది సెల్ఫీ అంటున్నావు. మరి ఎంట కెమెరాతో తీస్తే? ఎంత కెమెరాతో ఏరేటోళ్ళు ఎల్ఫింగ్ చేస్తారు కాబట్టి ఎల్ఫిస్ట్ ఫోటోవా? అవని గప్పాలు కొట్టుడు. ఏరేటోళ్ళు తీసుడు వెనకటి పద్ధతిరా. సెల్ఫీ అంటేనే మన ఫోన్ తో మనమే దిగాలి. నా సెల్ఫీస్ట్ ఫోటో నేనే తీసుకున్నా అనుకో. ఒకప్పుడు నేను దినానికి 20 సెల్ఫీస్ట్ ఫోటోలు దిగేవాడిని. ఇప్పుడు నా మోచేతుల గిరి సరిగిపోయి కనీసం బువ్వబోగాని కూడా లేపాలంటే నొప్పి కలుగుతుంది. అనవాల్సి వస్తుంది నాకు. గిరీస్ అయిపోవుడేందో నొప్పుండుడేందో ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సెల్ఫీస్ట్ ఫోటోలు సొంతంగా తీసుకున్నాం అనుకో, మోచేతుల మూర్లు అరిగిపోతాయి. అందుకే నేను సొంతంగా తీసుకోను, తీపించుకుంటా ఏరేటోళ్ళతో. అచ్చా అదా సంగతి. మరి నీ అసుంటోళ్ళ కోసమే కదా సెల్ఫీ స్టిక్ ఉంది. కట్టె పట్టుకుంటే బరువుగారా? ఫోనే బరువు అంటుంటే ఇంకా కట్టె పట్టుకోవాలంటే మోచేతులు ఇంకా నొప్పి పెట్టాను ఇకనా? నేను దిగా అట్లా. అసలు ఎవరితమ్మి నీకు ముచ్చటెరక చేసింది? నువ్వే పెద్ద డాక్టర్ లెక్క చెప్తున్నావు. పొద్దుగాలు లేవంగానే మోచేతుల కలుకు అంటుంటే డాక్టర్ తానికి పోయినా ఆయన్నే చెప్పిండు, కావాలంటే నువ్వు దిగి చూడు. ఇంకా నేను దిగల్లా? సరే చూద్దాం, నీ మాట ఎందుకు కదా అనాలా? అబ్బో నువ్వు చెప్పింది కరెక్టే తమ్మి, మోసే మిన్నే బరువు పడుతుంది. నాకు కూడా కలుకుమంటుంది. సత్యంబాలిక బలి పోయా అంట, కుర్చీలో పడ్డారంట. నీ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. నగేటప్పుడు తీరా ఒకటి. కానీ సత్తి నాకు సెల్ఫీ పోటోలంటే మస్తు ఇష్టం రా. కానీ ఇప్పటి సంతి దిగాయిగా మోకాళ్ళ నొప్పులే గారాక కనుగుడ్లు గుంజుడు, మెడలు గుంజుడు, నెత్తి నొప్పులు వేసుడు, మళ్ళా కడుపు భరించుడు కూడా ఉంటారంట. అదేంటి సత్తి, సెల్ఫిస్ట్ పోటోలు దిగితే మోకాళ్ళకు నొప్పులు ఎందుకు వస్తాయి? బరువు మోసే మీద పడుతుంది కదా. నీ దమాకు మోకాళ్ళలోనే ఉంటారు కదా, అందుకే బీతిరాక సెల్ఫీస్ట్ ఫోటోల కోసానికి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాలి, లొకేషన్ మంచిగా ఉండాలంట. అక్కడిక్కడ తిరగవా అరిగిపోతాయంట. మరి ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ లో అంగట్లో అగ్గవకే దొరుకుతుండే, కొనుడు సెల్ఫిస్ట్ ఫోటోలు దిగుడు. ఫీన్గల్తో సెల్ఫీస్ట్ ఫోటో దిగి మురుస్తారు. ఆపరేషన్లు అయినప్పుడు, దావత్లు అయినప్పుడు, టక్కలు అయినప్పుడు ఓ సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి మురుస్తూనే ఉంటారు. మోసేట్లు ఉంటాయి అక్క. కరెక్టే తమ్మి, సెల్ఫీ ఫోటోలతోని ముఖం కూడా ఖరాబ్ అవుతుందట. నేను కూడా పేపర్లో చదివినా. అక్క నువ్వంటే ముఖానికి మేకప్ వేసుకొని కవరింగ్ చేసుకుంటావు, నా పరిస్థితి ఎట్లా? అయినా నేనేం దిగుతలేను కదా, ఏ రేటోళ్ళతో దింపుకుంటున్నా. మా సత్తిగడి నడుమ బాగా గప్పాలు కొడుతున్నాడు కదా. కానీ ఆరు చెప్పింది కూడా నిజమే కదా, సెల్ఫీ పోటోల పిచ్చి మో చేతిలో నొప్పి అట్లున్నది. మరి పట్టుకొని చేతులు గుంజుతున్నాయా? జెండు బాంబు ఇస్తా నీకు, 2 రూపాయలు ఇస్తా, ఇంటికి పోయి రుద్దుకో. ఫోటోలు మంచిగా వచ్చినాయి. బహుతు ఇందా నువ్వు హిందీలో తీసిన ఫోటోలు ఎట్లొచ్చినాయి ఫాడో.